తగలబెట్టండి సార్. హలో గాయస్, ఉడుకురతంతో మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఈ ఐఐటీలు ఎన్ఐటీలు మనకు సెట్ కావు. సరే, ఎంసెట్ ర్యాంక్తో ఏదైనా లోకల్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి స్పెషల్ వీడియో. ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని ఎతుకుతూ ఉంటారు. అది మెయిన్గా లోకల్ కాలేజెస్లో. ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూస్తే అందరూ మాది చెత్త కాలేజ్ అని కమెంట్స్, రీల్స్, మీమ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది ప్రతిదీ నిజమే. అసలు మంచి కాలేజీలు ఎక్కడున్నాయని మీకు డౌట్ రావచ్చు. అసలు అలాంటివి లేవు. ఎందుకంటే చాలా కాలేజెస్లో ఎవరికి ఏమీ రాదు. కొంతమంది అయితే పీడిఎఫ్ వేసి అలా స్క్రోల్ చేస్తారు. ఇక్కడ మొత్తం ఈ బీటెక్లో మీరు మీ టైంని ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా వాడారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు ఏదో నేర్పిస్తారు అని అనుకుంటే మాత్రం పని అవ్వదు. అదంతా ఓకే, కానీ ఇప్పుడు నేను నా 2 ఇయర్స్ని ఎలా వాడానో మీకు చెప్తాను. టైం ఉంటే వినండి, లేకపోతే ఇట్స్ ఆల్ రైట్. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం అనేది ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. ఆ ఫ్లోని చూపిస్తాను చూడండి. నాది మీకన్నా ఉడుకురాతం కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే ఈ జాబ్లు ఇవన్నీ మనకు సెట్ కావు. ఫస్ట్ ఏదైనా సైడ్ ఇన్కమ్ చూద్దామని చెప్పి వైటీలో యానిమే మీద ఒక ఛానల్ క్రియేట్ చేసా. పెద్ద ప్లానింగే. ఆ టైంలో యానిమే బాగా చూసేవాడిని. సో దాంతో ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసి మనీ ఎర్న్ చేద్దామని ప్లాన్ అయితే వేసాను, కానీ ఎక్కువ రాలేదు. సో అది ఆపేసాను. ఇంకా సెమ్ వచ్చింది, ప్రిపరేషన్ అవి ఇవి ఓకే. అలా సెమ్ 1 అయిపోయింది. సెమ్ 2లో ఇంకా క్రియేటివ్గా చేద్దామని చెప్పి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. బుక్ రాశాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదే అది. అలా మొత్తం ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంకా సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయిందో కూడా తెలియదు. అంత ఫాస్ట్గా అయిపోయింది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మన దగ్గర ఏ స్కిల్ లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది. ఏదైనా ఇంటర్న్షిప్కి అప్లై చేయడానికి కూడా ఏ స్కిల్ లేకపోతే దేనికి పెడతారు చెప్పండి, సరేనా? మీరు ఎవరైనా జాబే చేస్తాం అని ఫిక్స్ అయిపోతే ఫస్ట్ ఇయర్ నుంచే వెబ్ కానీ ఆండ్రాయిడ్ కానీ స్టార్ట్ చేయండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాకేట్ రావు, కాలేజ్ వాళ్ళు నేర్పించే వరకు ఒక 6 నెలల కూర్చుంటాం అంటే 4 ఇయర్స్ అలాగే కూర్చోాల్సి వస్తుంది. యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో నుంచి నేర్చుకోండి ఫస్ట్. వాళ్ళే ఇంకా బాగా చెప్తారు. ఏదైనా ఒక కోర్స్ కానీ స్టార్ట్ చేస్తే అది ఫినిష్ అయ్యే వరకు ఉండండి. మధ్యలోనే మా రిలేటివ్స్ చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడని వేరే కోర్స్కి వెళ్ళిపోకండి. ఫ్రెండ్స్ మాట అయినా వినొచ్చు, కానీ రిలేటివ్స్ మాట అయితే అసలు నమ్మకండి. ఎందుకంటే అలానే మీ ఫీజు కడుతున్నారా? లేదు కదా. చిన్నప్పటి నుంచి పెంచుతున్నారా? లేదు కదా. మీ పేరెంట్స్కి మీకు తెలియాలి కదా మధ్యలో రిలేటివ్స్ ఏంటి. ఏదో 1 మినిట్ వీడియో చేసి చిల్ అవుదాం అనుకుంటే మోటివేషన్ వీడియోలో తయారైంది. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి. ఇంకోటి, మెయిన్గా ఫ్రెండ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీకు అర్థం కదా, తర్వాత మీకు అర్థమయ్యేసరికి మళ్ళీ వీడియోకి వచ్చి కామెంట్ చేయండి. నీకుంది నా కొడుకు